సమాధానం చెప్పే ప్రయత్నమే చేసిన తప్ప మీరు సమాధానం చెప్పారు బొల్మూరి వెంకట్ గారు. నేను కూడా ఆ వీడియోలు చూసిన బయటలు విన్నాను. బట్ రాని కేసీఆర్కు వచ్చిన రేవంత్ రెడ్డికి ఏంటి తేడా అన్నదే నా ప్రశ్న. 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించారు. 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ అంత ఫినాన్షియల్ క్రైసిస్లో ఉందా? పాయింట్ నెంబర్ 1. అండ్ ఉస్మానియా యూనివర్సిటీకి మీరు 1000 కోట్లు కేటాయిస్తే ఒక ఆర్భాటంగా బిల్డింగ్లు కడతామని చెప్పేసి గ్రాఫిక్స్ చూపిస్తున్నారే తప్ప ఒక 2-3 హాస్టల్స్ కడుతున్నారు, ఒప్పుకునేటువంటి విషయమే. సో ఎందుకు మిగతా 11 యూనివర్సిటీలు క్రైసిస్లో లేవా? ఆ యూనివర్సిటీల పరిస్థితి 2 ఏళ్ల తర్వాత కూడా ఆ యూనివర్సిటీలను ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? యూనివర్సిటీలు అంటే మొదటగా ఫస్ట్ హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మొట్టమొదటిగా బ్రాండ్ ఇమేజ్ లెక్క ఏ యూనివర్సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ. 100% ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి జియో ఇచ్చి దానికి సంబంధించిన దానిపైన సంపూర్ణంగా డెవలప్ చేస్తామని చెప్పినరు. అది రేపటి పిల్లల భవిష్యత్తు. మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అండ్ సరైన మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన విధంగానే తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, దానితో పాటు ఏదైతే జేఎన్టీయూ యూనివర్సిటీస్ కానివ్వండి, దాంతోపాటు సంగారెడ్డిలో ఉన్న జేఎన్టీయూ యూనివర్సిటీ కానీ ఇవన్నిటిపైన కూడా తప్పనిసరిగా ప్రభుత్వం నిధులు కేటాయించి ఆ యూనివర్సిటీలను కూడా ది బెస్ట్ యూనివర్సిటీస్ లెక్క తీర్చిదిద్దాలి. వరల్డ్ ర్యాంకింగ్ కానీ మన భారతదేశ ర్యాంకింగ్లో కానీ కూడా టాప్ 10 యూనివర్సిటీస్లో మన యూనివర్సిటీస్ ఉండే విధంగా చూడాలని ఒక ధ్యేయంతో, లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ దానితో పాటు ఆ స్టూడెంట్స్కి ఏదైతే యూనివర్సిటీస్ని మెరుగుపరచడంతో పాటు వారు ఏదైతే చదువుకున్న విద్యకి సరైన ఉద్యోగం కూడా వారికి వచ్చే విధంగా అటు ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల్లో మెరుగైన అవకాశాలు ఇప్పించే విధంగా, దానితో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మరికొంత కంపెనీస్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలని పెంచాలని ఒక ఉద్దేశంతో మొన్న జరిగిన గ్లోబల్ సమిట్ కానీ, దానికంటే ముందు దావోస్ కానీ, సింగపూర్ కానీ ఇతర దేశాల్లో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళడం కాదు, ఆ కంపెనీసే మన రాష్ట్రంలోనే ఏర్పాటైతే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆ కంపెనీలో పనిచేసుకుంటూ సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చునే విధంగా వాళ్ళని ప్రయోజకులను చేయాలని చెప్పి ప్రభుత్వం కృషి చేస్తుంది. అండ్ ఈ 2 సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా మీరు 2 ఇయర్స్ అని అంటారు, 2 ఇయర్స్లో మరి చేయలేకపోయినరాను 10 ఇయర్స్కి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటికెళ్ళి విద్యా వ్యవస్థని కంప్లీట్గా పట్టించుకోలేదు శ్రీకాంత్ గారు. కనీసం అటు వైపు కూడా చూడలేదు. వైస్ ఛాన్సలర్లని నియమించలేదు. వైస్ ఛాన్సలర్ ఏదైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయలేదు. ఒక నిమిషం శ్రీకాంత్ గారు, లెట్ మీ కంక్లూడ్. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయలేదు. దానితో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, డైట్ ఛార్జెస్ కానీ, గురుకులాలు అని చెప్పి స్కూళ్ళు పెట్టి అద్దె భవనాల్లో స్కూళ్ళు ఏదైతే నిర్వహించి అద్దెలు కట్టగా ప్రభుత్వంలోకి రాగానే అద్దెలు రాలేదని చెప్పి ఆ గురుకుల హాస్టల్స్ కానీ, గురుకుల బిల్డింగ్ అన్నిటి కూడా ఓనర్స్ తాళాలు వేసుకునే పరిస్థితి ఉండే. అండ్ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి కూడా మనందరికీ తెలుసు. వాస్తవ పరిస్థితులు మనకు తెలుసు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు విద్యకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ పెండింగ్లో కొత్త నియామకాలు అందించాలంటే పాత రిక్రూట్మెంట్స్ సరే 60,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలని ప్రభుత్వం అందించింది. సరే దాంట్లో మీరు అన్నట్టు మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఒకళ్ళు మాట్లాడతారు, వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిరని ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకోళ్ళు మాట్లాడతారు మరి నియామక పత్రాలు ఉత్త నియామక పత్రాలే మీరు ఇచ్చారు అని అంటారు. శ్రీకాంత్ గారు, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిందని ఆలోచించన్నా, లేదా గత ప్రభుత్వానికి సోయి లేక ఆలోచన లేక 2017లో నామమాత్రానికి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళే కోర్టులో చిక్కుముళ్ళు వేసి నియామక పత్రాలు ఇవ్వకుండా అటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని ఉద్యోగానికి పోవన్నా లేదా ఉద్యోగం రాదు అని చెప్పి ప్రైవేట్ రంగానికి పోవన్నా దాదాపు 60,000 పైచిలకు మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో 40,000 ఏదైతే గతంలో ఇవ్వాల్సిన నియామకాలన్నింటినీ కూడా కోర్టు కేసు చిక్కుముళ్లలో ఇచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూలో పరిష్కరించి సరైన జియోలని తీసుకొని వచ్చి సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అవుతూ అన్ని నియామక పత్రాలను ఇచ్చి 60,000 పైచిల్కు తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని ఏదైతే చూసే విధంగా ఆనందించే విధంగా ప్రభుత్వం ఏర్పడ్డంగా ప్రభుత్వం చేసింది. ఒక విషయం అండి, దానితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గతంలో ఈ నియామకాలన్నింటినీ కూడా అమ్ముకున్నారు. అడ్డగోలుగా అంగట్లో సరుకులు వేసి అమ్మినట్టు అమ్మినరు. 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేసి
ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంటే కూడా కేటీఆర్ ఎగ్జామ్ జరగదు, ఎగ్జామ్ కాదు అని చెప్పి న్యాయ పోరాటం చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా న్యాయస్థానం కూడా సరైన నిర్ణయంతో ఇది జరిగింది కరెక్టే అని చెప్పి న్యాయస్థానం కూడా తీర్పిచ్చింది. పిల్లగాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు, పిల్లగాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అమాయకులైన పిల్లగాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకునే ప్రయత్నం చేశారు. నేను కూడా విద్యార్థి సంఘ నాయకునిగా పోరాటం చేసిన శ్రీకాంత్ గారు. ఏ రోజు కూడా నేను ఎగ్జామినేషన్స్ పైన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి, నాకు కూడా కొన్ని ఎథిక్స్ తోటి నేను ఫైట్ చేసినాను. ఏ రోజు కూడా నేను పిల్లల్ని ముందు పెట్టి నేను ఫైట్ చేయలేదు. నేను ఒక ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తారు, రాష్ట్ర అధ్యక్షునిగా